ఓకే. మనం ప్రీవియస్ క్లాస్‌లో ఎస్‌క్యూఎల్ కమాండ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఆ ఎస్‌క్యూఎల్ కమాండ్స్ ఏమేమి ఉన్నాయి? డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఆర్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అండ్ డేటా క్వెరీ లాంగ్వేజ్. ఇది ఇదే ఆర్డర్‌లో చెప్పాలా అంటే అదేం లేదు. మనకి ఏది గుర్తొస్తే అది చెప్పొచ్చు. ఓకే. రేపు ఇంటర్వ్యూలో ఏదైనా ఎస్‌క్యూఎల్ కమాండ్స్ గురించి చెప్పండి అన్నారనుకోండి. మనం ఫస్ట్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ చెప్పాలా? తర్వాత క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ గురించి చెప్పాలా? అలా ఏమేం లేదు. మీకు ఏదైతే గుర్తొస్తదో ఆ టైంలో అది చెప్తే సరిపోద్ది. ఆర్డర్ ఏమి ఉండదు దీనికి. ఓకే. ఈ పర్టిక్యులర్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ గురించి గుర్తొచ్చిందనుకోండి. దాని గురించి తర్వాత డిస్కస్ చేస్తాం. మీకు ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ గురించి గుర్తొస్తే సేవ్ పాయింట్ అంటే ఏదో చెప్పాలి. కమిట్ అంటే ఏదో చెప్పాలి. ఓకే. వాడి గురించి మీకు ఏది గుర్తొస్తే చెప్తే సరిపోద్ది. డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ మీరేమో వాళ్ళేమడుగుతారు ఎస్‌క్యూఎల్ కమాండ్స్ ఏమున్నాయి అంటారు. ఓకే. ఇన్ ఎస్‌క్యూఎల్ కమాండ్స్ వి హావ్ data definition language, data manipulation language, data query language, transaction control language, and data control language. ఇలా 5 లాంగ్వేజెస్ ఉంటాయి. దీంట్లో డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ ఏముంటాయి? వాళ్ళు అడిగితే మీరు చెప్పాలి. లేకపోతే మీ ఓన్‌గా మీరు వాళ్ళు అడిగారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అన్నారనుకోండి. అప్పుడు మీరేం చెప్తారు? ఇన్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ యూ హావ్ 4 commands, that is create, alter, drop and truncate commands. In data manipulation language, we have insert, delete, update commands. In transaction control language, we have save point, commit and rollback. In data control language, we have grant and revoke commands. In data query language, we have select command. ఇట్స్ ఎనఫ్. అక్కడ అలా చెప్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు అలా చెప్పగానే వాళ్ళేమడుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెలెక్ట్ కమాండ్? వేర్ యూ కెన్ యూజ్ అంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి మనం ఏం చేసాం? ఆల్రెడీ మనం వర్క్ చేసాం. సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి ఏం చేసాం? టు ఫెచ్ డేటా ఫ్రమ్ ద డేటాబేస్. ఓకే. సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి మన డేటాబేస్‌లో ఆల్రెడీ ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసి మనం ఇన్సర్ట్ చేస్తున్నాం కదా! డేటాని ఇన్సర్ట్ చేసి చూడడానికి ఏం చేసాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇస్తున్నాం. లేకపోతే సెలెక్ట్ ఫస్ట్ కాలమ్ నేమ్స్ ఏదైనా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నంబర్ లేకపోతే నేమ్ ఉందనుకోండి. సెలెక్ట్ రోల్ నంబర్ కామా నేమ్ ఫ్రమ్ పర్టిక్యులర్ ఎంప్లాయీ టేబుల్ అయితే ఎంప్లాయీ టేబుల్. ఇలా అప్పుడు సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి ఏం చేస్తాం? సెలెక్ట్ కమాండ్ ఈస్ యూజ్డ్ టు ఫెచ్ ఆర్ రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్. ఫెచ్ అన్నా, రిట్రీవ్ అన్నా ఒకటే మీనింగ్. ఫెచ్ అన్నా, రిట్రీవ్ అన్నా అంటే ఏంటి? డేటాబేస్‌లో నుంచి డేటాని బయటికి తీయటం. ఓకే. సెలెక్ట్ కమాండ్ ఈస్ యూజ్డ్ టు ఫెచ్ ఆర్ రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్. మరి క్రియేట్ కమాండ్ యూజ్ చేసి ఏం చేసాం? క్రియేట్ కమాండ్ కూడా ఆల్రెడీ మనం యూజ్ చేసాం. క్రియేట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ టేబుల్స్ అండ్ డేటాబేసెస్. ఓకే. క్రియేట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ టేబుల్స్ అండ్ డేటాబేసెస్ ఇన్ ద MySQL సర్వర్. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏం యూజ్ చేసాం? ఆల్టర్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. డ్రాప్, ట్రంకేట్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇన్సర్ట్ కమాండ్ గురించి యూజ్ చేసాం. ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చూడండి. ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసి ఏం చేసాం? ఏదైతే మనకు డేటా ఉందో ఆ డేటాని టేబుల్‌లోకి ఇన్సర్ట్ చేసాం. ఓకే. టేబుల్‌లు ఎక్కడుంటాయి? డేటాబేస్‌లో టేబుల్ ఉంటది. కాబట్టి టేబుల్‌లో మనం డేటా ఇన్సర్ట్ చేస్తున్నామంటే అది డిఫాల్ట్‌గా ఎళ్ళేసి డేటాబేస్‌లో స్టోర్ అవుతుంది. మీకు పాత అర్థమైంది కదా! డేటా ఉంది. డేటాని టేబుల్‌లో స్టోర్ చేస్తాం. ఆ టేబుల్స్ అన్నీ ఎక్కడుంటాయి? స్కీమాస్‌లో ఉంటాయి. స్కీమాస్ అంటే డేటాబేసెస్ అన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి ఒకసారి నేను చూపిస్తాను. ఫస్ట్ మీరు MySQLని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశారనుకుంటున్నాను. ఇక్కడ చూడండి స్కీమాస్ అని ఉంది కదా! ఈ స్కీమాస్ అంటే ఏంటి? డేటాబేసెస్ అనే అర్థం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చార్లీ డీబీ1 అనే డేటాబేస్ ఉంది నాకు. ఈ డేటాబేస్‌లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయో చూడండి. ఓకే. ఈ డేటాబేస్‌లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. నేను టేబుల్స్ క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి. ఏలియన్ అనే టేబుల్ ఉంది. ఓకే. అర్షి అనే టేబుల్, డిపార్ట్మెంట్, ఎంప్లాయీ ల్యాప్‌టాప్, ఇంజినీర్ ఇయన్నీ టేబుల్స్ అన్నమాట. ఆ డేటాబేస్‌లో ఉన్న టేబుల్స్. మనం ఇక్కడ కమాండ్ సెర్చ్ చేసాను చూడొచ్చు. బట్ ఇక్కడ ఆల్రెడీ చూడండి లెర్న్ స్కూల్ అనే డేటాబేస్ యూజ్ చేస్తున్నాం మనం ప్రీవియస్ క్లాస్‌లో. దాని గురించే డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పిన డేటాబేస్ కాబట్టి. ఆర్ ఎల్స్ ఇక్కడ మనం సెర్చ్ చేసి చూడొచ్చు. LEARN ఇదిగోండి లెర్న్ స్కోర్ అనే డేటాబేస్. ఈ డేటాబేస్ గురించి మాట్లాడుతున్నాం. చూడండి లెర్న్ స్కోర్ ఉంది. దాంట్లో టేబుల్స్ ఏమేమి క్రియేట్ చేసాం మనం మేనేజర్ అనే టేబుల్ అయితే క్రియేట్ చేసాం. అది ఉందో లేదో చూద్దాం. టేబుల్స్‌లోకెళ్ళి ఇక్కడ చూడండి మేనేజర్
అనే టేబుల్ ఉంది, స్టూడెంట్ డీటెయిల్స్ అనే టేబుల్ కూడా ఉంది. చూడండి ఇక్కడ రెండు ఉన్నాయా. ఆల్రెడీ ఫస్ట్ మనం మేనేజర్ క్రియేట్ చేసాము, దానికన్నా ముందు స్టూడెంట్ డీటెయిల్స్ అని మనం క్రియేట్ చేసాం ఫస్ట్. ఓకే, తర్వాత రిమూవ్ చేసేసి, రిమూవ్ అంటే డిలీట్ చేయడం కాదు, ఇక్కడ ఈ కంటెంట్ రిమూవ్ చేసి ఇంకొక టేబుల్ క్రియేట్ చేసాం, మేనేజర్ అనే టేబుల్. ఆ రెండు టేబుల్స్ అయితే ఉన్నాయి. మేనేజర్లో ఏమేమి డీటెయిల్స్ ఇన్సర్ట్ చేసాం చూడండి. ఇక్కడ 101 మౌనిక డేట్ వచ్చాం. ఓకే, 103 నిఖిల్ డేట్, జాయినింగ్ డేట్. ఓకే, నెక్స్ట్ 102 సుహాస్ జాయినింగ్ డేట్ ఇచ్చాం. ఈ 3 డీటెయిల్స్ ఉన్నాయో లేదో చూద్దాం. చూడండి, మేనేజర్లోకి వెళ్తున్నాను నేను, ఏది కమాండ్స్ యూస్ చేయకుండా రన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నాను చూడండి, మేనేజర్ అనే టేబుల్లో ఏమున్నాయి చూడండి. సేమ్ ఇక్కడ మౌనిక, నిఖిల్, సుహాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, సేమ్ డీటెయిల్స్ చూపిస్తున్నాయి. ఇక్కడ ఎన్నిసార్లు ఎందుకు చూపిస్తున్నాయి అంటే, నేను రన్ చేసినప్పుడు ఇట్లా సెలెక్ట్ చేసుకొని 2-3 సార్లు రన్ చేశాను, అందుకని అట్లా చూపిస్తుంది. మనం ఒకసారి రన్ చేస్తే ఒకసారి చూపిస్తాయి. ఓకే, ఇలా మనం ఈ స్కీమాస్లో ఏం చేస్తున్నాం, టేబుల్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. టేబుల్స్ లోపల డేటా అనేది స్టోర్ అవుతుంది, అలా ఇన్సర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, డిలీట్ చేయాలంటే ఎలా, అప్డేట్ చేయాలంటే ఎలా, దానికి కూడా కమాండ్స్ ఉంటుంది, దానికి సంబంధించి సింటాక్స్ ఉంటుంది. ఆల్టర్ కూడా దానికి సంబంధించిన సింటాక్స్ ఉంటుంది, డ్రాప్ సంబంధించిన సింటాక్స్ ఉంటుంది, ట్రంకెట్కి సంబంధించిన సింటాక్స్ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క దానికి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్లోకి వచ్చేసరికి సేవ్ పాయింట్, కమిట్, రోల్ బ్యాక్. ఈ 3 ఏంటంటే మన డేటాబేస్లోని డేటాని పర్మనెంట్గా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ట్రాన్సాక్షన్ ఇక్కడ నుంచి మనం ఏదైతే మన డేటాను పాస్ చేస్తున్నామో, ట్రాన్సాక్షన్ అనమాట. ఇక్కడ నుంచి డేటాబేస్లోకి ట్రావెల్ అయ్యే టైం అనమాట. ఓకే, మన డేటాబేస్లోకి ట్రావెల్ అయ్యే టైంలో మధ్యలో సేవ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది, దానికి అడగాలన్నా లేకపోతే దాని తర్వాత రోల్ బ్యాక్ చేయాలన్నా, పర్మనెంట్గా స్టోర్ చేయాలన్నా దాన్ని ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఒక 1 by 1 క్రియేట్ కమాండ్ గురించి ఫస్ట్ వర్క్ చేస్తాం, తర్వాత ఆల్టర్ గురించి, డ్రాప్ గురించి, ట్రంకేట్ గురించి, ఇన్సర్ట్ గురించి, అట్లా 1 by 1 వస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ గ్రాంట్ అండ్ రీబుక్. గ్రాంట్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్మిషన్ గ్రాంట్ చేసామంటాం. ఓకే, సేమ్ అలానే గ్రాంట్ ఏంటంటే ఏదైనా పర్మిషన్స్ ఇవ్వాలనుకోండి, డేటాబేస్ మీద మనం వర్క్ చేయడానికి ఏదైనా పర్మిషన్స్ ఇవ్వాలి, అప్పుడు మనం ఏం చేస్తాం, గ్రాంట్ అనే కమాండ్ యూస్ చేస్తాం. రీబుక్ ఎప్పుడు యూస్ చేస్తాం, సేమ్ బ్యాక్ వెళ్ళడానికి. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చాము, ఆ పర్మిషన్ రిమూవ్ చేయడానికి రీబుక్ అనే కమాండ్ యూస్ చేస్తాం. ఓకే, పర్మిషన్ ఇవ్వడానికి ఏమో గ్రాంట్, రీబుక్ ఎందుకు, పర్మిషన్ ని తీసేయడానికి. ఓకే, డేటా క్వైరీ లాంగ్వేజ్, సెలెక్ట్ కమాండ్ ఎందుకు, టు ఫెచ్ ఆల్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్. ఓకే, ఈ కమాండ్స్ మనకు వస్తే ఎస్క్యూఎల్ వచ్చేసినట్టే. ఇక్కడ ఏదైతే కమాండ్స్ మనం రాసి చూడండి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 4, 7, 10, 12, 13 కమాండ్స్ ఉన్నాయి. ఈ 13 కమాండ్స్ మనం ప్రాపర్గా యూజ్ చేయగలిగితే, ఈ 13 కమాండ్స్ ఏముంటాయి అంటే, ఈ 13 కాదు కొన్ని లక్షల కమాండ్స్ ఉంటాయి. బట్ ఈ 13 కమాండ్స్ ఏంటంటే మనం మేజర్గా ఎక్కువ యూజ్ చేసే కమాండ్స్, రియల్ టైంలో కూడా ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, బట్ ఈ 13 కమాండ్స్ యూజ్ చేసుకుంటే మనకి ఎస్క్యూఎల్ వచ్చేసినట్టే. ఇంకా మనకి ఇవే అడుగుతారు. నెక్స్ట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి అడుగుతారు, ఫిల్టరింగ్ డేటా, ఈ క్లాజెస్ గురించి, ఫంక్షన్స్ గురించి, ఇట్లా బిట్వీన్ ఆపరేటర్, లైక్ ఆపరేటర్, ఇన్, ఈజ్, నల్, ఇవన్నీ అడుగుతారు. దీంతో పాటుగా కన్స్ట్రెంట్స్ గురించి కూడా అడుగుతారు. ఓకే, కన్స్ట్రెంట్స్ అవన్నీ డిస్కస్ చేద్దాం. మనకు ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఏ క్వశ్చన్ అడుగుతారు, ఎంత వాటి అడుగుతారు, మొత్తం డిస్కస్ చేస్తాం. ఇంకా దాంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళాలి. ఒక ఫ్రెషర్గా కానీ లేకపోతే ఒక 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది. ఓకే, లెట్స్ సీ. ఫస్ట్ ఏం చేసాం మనం, క్రియేట్ చేయడం అర్థమైందా, నా చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. క్రియేట్ చేయడం, డేటాని ఇన్సర్ట్ చేయడం, బై యూజింగ్ సెలెక్ట్ కమాండ్ ఫెచ్ చేయడం అర్థమైందా? ఐ నీడ్ రిప్లై ఫ్రమ్ యువర్ సైడ్. చాట్ బాక్స్ రిప్లై ఇవ్వండి. చాట్ బాక్స్ వాయిస్ వినిపించట్లేదు, అది ఇందాక కదా. ఓకే, క్రియేట్ అండ్ ఇన్సర్ట్. ఓకే సార్, క్రియేట్ అండ్ ఇన్సర్ట్. ఓకే, ఆ రెండే డిస్కస్ చేసాం మనం. సెలెక్ట్ కమాండ్ యూస్ చేసాం కదా. ఓకే, అది గురించి, దాని గురించి డిస్కస్ చేద్దాం మళ్ళీ. నెక్స్ట్ రాజేశ్వరి, ఆర్ఆర్, ఇంకా మిగతా వాళ్ళు కూడా రిప్లై ఇవ్వాలి. ఝాన్సీ, మౌనిక, సుహాస్.
ఉంది తక్కువ మెంబర్సే కాబట్టి 100% మీరైనా నేర్చుకోవాలి. తక్కువ మెంబర్స్. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్‌లో 100 మంది ఉన్నారనుకోండి. 100 మందిలో నలుగురు, ఐదుగురు, 10 మెంబర్స్ 100% నేర్చుకుంటారని మనకు తెలుసు స్కూల్ డేస్ నుంచి. ఓకే. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఓకే. ఒకటి చెప్తున్నా వినండి. మన క్లాస్‌లో స్కూల్ డేస్‌లో ఏం చేస్తాం, స్కూల్ గాని, కాలేజ్‌లో గాని 100 మెంబర్స్, 60, 70 మెంబర్స్ ఉంటారు. 60, 70 మెంబర్స్‌లో 10 మెంబర్స్‌కి బాగా అన్ని మార్కులు వస్తాయి, అన్ని పర్సెంటేజ్‌లు వస్తాయి. అంతా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మన క్లాసెస్‌లో ఎంతమంది ఉంటున్నారు? మినిమమ్ బ్యాచ్‌కి 10 మెంబర్స్ ఉంటారు. ఈ 10 మెంబర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ 10 మెంబర్సే కదా బాగా నేర్చుకునేది. మీరు కూడా ఆ 10 మెంబర్స్‌లో ఉండి అందరికి మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అందరికి 100% వచ్చేయాలి. అది ఎక్కడ డౌట్ ఉండకూడదు. ఆ డౌట్ ఉంటే ఒక రోజు లేట్ అయినా పర్లేదు. డిస్కస్ చేసి నెక్స్ట్‌కెళ్దాం. హడావుడి పడ్డారనుకోండి, అర్థం కాకుండా వెళ్ళిపోద్ది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ కమాండ్ అర్థం కాలేదనుకోండి, గ్రూప్‌లో మెసేజ్ పెట్టండి. నాకు సెలెక్ట్ కమాండ్ గురించి అర్థం కాలేదు. మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని నాకు గ్రూప్‌లో పెట్టాలి. గ్రూప్‌లో పెట్టారనుకో ఓకే. పక్కన వాళ్ళకి కూడా అర్థమైద్ది. ఓకే. నాకు ఏదైనా డౌట్ వస్తే నేను గ్రూప్‌లో అడగొచ్చు అని. గ్రూప్‌లో పెట్టండి పర్లేదు. ఎవరు చూడరు. నేను, సారు మన గ్రూప్‌లో వాళ్ళు తప్ప ఎవరు చూడరు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ కమాండ్ గురించి అర్థం కాలేదనుకోండి. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో, మీరు రాసిన కోడు కమాండ్ ఎసేసి రాస్తారు కోడు. మీకొచ్చిన ఎర్రర్ మీకేం అర్థం కాలేదు. ఆ మూడిటిని స్క్రీన్ షాట్ తీసి గ్రూప్‌లో పెట్టాలి. అప్పుడు మీకు వెంటనే స్పాంటేనియస్‌గా మేము రెస్పాండ్ అవ్వగలుగుతాం. మీరు జస్ట్ మెసేజ్ పెట్టినా ఎక్కడ అర్థమైందో మేము చూడలేం కదా! కాబట్టి మీకు ఎక్కడైతే ప్రాబ్లమ్ వచ్చిందో వెంటనే ఆ క్షణం గ్రూప్‌లో పెట్టండి. మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. లేకపోతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ అన్నా రెస్పాండ్ అవుతారు. వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటే. ఓకే. లెట్స్ కంటిన్యూ అవర్ క్లాస్. అలా గ్రూప్‌లో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండాలి. అప్పుడు ఓకే. వీళ్ళు చాలా యాక్టివ్‌గా ఉన్నారని అర్థమవుతుందన్నమాట. ఆహ్, మేమైతే అలానే చేసేవాళ్ళం నేర్చుకునేటప్పుడు. మీరు కూడా అలానే చేయండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి మళ్ళీ చూపిస్తాను మీకు. ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేసి, ఒక డేటాబేస్ క్రియేట్ చేసి దాంట్లో ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఆల్రెడీ ఉన్నాయి వీటిని వాడుకోవచ్చు. బట్ మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే ఈ చిన్న చిన్న డౌట్స్ ఉంటే దాన్ని పోగొట్టుకోండి క్రియేట్ చేయడంలో వాటిలో. ఒక చిన్న టేబుల్, ఒక డేటాబేస్ క్రియేట్ చేసేసి, దాంట్లో డేటాను ఇన్సర్ట్ చేస్తాను. 2, 3 డేటాస్ ఇన్సర్ట్ చేసి దాన్ని ఫెచ్ చేయడం. డిఫరెంట్, డిఫరెంట్ టైప్స్‌లో అన్నీ ఒకసారి ఫెచ్ చేస్తాను. అన్నీ ఒకసారి రిట్రైవ్ చేస్తాను. ఆర్ ఒక ఫస్ట్ ఒక కాలమ్ రిట్రైవ్ చేస్తాను. తర్వాత 2 కాలమ్స్ రిట్రైవ్ చేస్తాను. తర్వాత మరి ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ రిట్రైవ్ చేస్తాను. అన్ని కాలమ్స్‌ని ఒకేసారి ఎలా రిట్రైవ్ చేయాలి? అలా డిఫరెంట్, డిఫరెంట్ టైప్స్‌లో మనం డేటాని సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి ఫెచ్ చేసి చూద్దాం. ఓకే. వెయిట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేనొక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాను. ఏతో క్రియేట్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ మీకు పైన కనిపిస్తది. ఏఎఫ్ అని ఉంది కదా! ఏబీ అని క్రియేట్ చేస్తాను. ఏ ఓహ్! ఏంటిది? టైప్ అవ్వట్లేదు. క్రియేట్ డేటాబేస్ ఏబీసీ అని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే డేటాబేస్ ఇస్తున్నాను అనుకోండి. ఓకే. అప్పుడు ఏమవుతదంటే కొంచెం పైన ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో చూపిస్తుంది కదా! అందుకని ఊరికే జస్ట్ ఏబీసీ అనే డేటాబేస్ ఇస్తున్నాను. చూడండి ఏబీసీ అని ఇచ్చాను. దీన్ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకేమవ్వాలి? డేటాబేస్ క్రియేట్ అయిపోవాలి. చూడండి క్రియేటెడ్ ఏబీసీ డేటాబేస్. చూడండి క్రియేట్ డేటాబేస్ ఏబీసీ. వెయిట్. షట్ డౌన్ అయిపోవాలి. అవును. 19% ఛార్జింగ్ కూడా పెట్టేసొస్తాను.
Hello, Shahas and Rajeshwari, Monica, Jansi. I will stop recording.